అవును గీతూ, నీకు నెల తప్పిన విషయం మీ నాన్నగారిని చెప్పావు. కళ్యాణం కాలేదు కానీ ముందుగానే కక్కొచ్చేసింది. డాడీ చూసేశారు. అలాగే ఫోన్లే, ఈ విధంగా నన్న దరిద్రుల పేడ వదిలిపోయినా. డార్లింగ్, నిజంగానే చంటి తల్లిని జాజిమల్లిని ప్రేమిస్తున్నావా? అంటే నీకేం బుద్ధి ఉందా లేదా? ఆ చంటి తల్లిని జాజిమల్ని నేను ప్రేమిస్తానా? వాళ్ళకి వాళ్ళ బాబు లేరు, వాళ్ళ ముఖాలు వచ్చినాయి. ఒకళ్ళ గుర్రం ముఖం, ఇంకోళ్ళ గాడిద ముఖం. ప్లీజ్. మన అవుట్ హౌస్ లేదు అక్కడ. అవుట్ హౌసా? అవును, రాత్రి మన సర్వెంట్స్ అందరూ హాలిడేస్కి వెళ్ళిపోయారు. రాత్రి 9 గంటల నువ్వు అక్కడికి వచ్చేస్తే మన ఇద్దరం ఏకాంతంగా ఊసిపెట్టుకోవచ్చు. ఓకే 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 ఓకే. రాత్రి 9 గంటలకి మన సర్వెంట్ క్వార్టర్స్. ఓకే ఓకే. అండ్ పీకే సన్మార్గంలో పోతే ఈ గతి పట్టింది. మరి ఇప్పుడు ఏమిటి మార్గం? దుర్మార్గం. రాత్రి 9 గంటలకు అవుట్ హౌస్. తండ్రికి పట్టిన గతే కొడుకు కూడా. భయపడకు, స్విచ్ ఆన్ చేస్తాను, లైట్ వస్తుంది. సర్వెంట్ క్వార్టర్స్ లో ఏంటి రొమాన్స్? ఏం పిచ్చి పెట్టిందా? సర్వెంట్స్ రొమాన్స్ చేసుకోరా? మనం ఇప్పుడేం చేయాలి? చేయవలసి మనం కదా, పెద్దలు వస్తారు, వారు చేస్తారు, మనం చూస్తాం. పోయి కూర్చో. పెద్దలు పెద్దలు త్వరగా రండి. ఏరి పెద్దలు. వాళ్ళు నిజంగానే కాల్ చేస్తున్నారు. ఇప్పుడు ఎలాగా? యూ డోంట్ వరీ మ్యాన్. వాళ్ళు నిజంగా కాల్ చేస్తారని తెలిసే నేను వేరే ద్వారం పెట్టాను. ఏమిటయ్యా అవుట్ హౌస్ తగలబడిపోతుంటే మీరు ఇక్కడ ఖులాసాగా అనుకుంటున్నారేంటి? తగలబడిపోవడమే కాదు, ఆ మంటల్లో పడి మీ ముద్దుల మనవడు చలిగాచుకుంటున్నాడు. నాగరాజు గారు, అప్పుడెప్పుడో భూపతి కొడుకు రాజాని మంటల్లో తగలబెట్టి ఇంత ఆనందంగా మందు కొట్టాం. మళ్ళీ ఇప్పుడు ఆ మిలిటరీ వాడి కూతుర్ని, ఆ వాసుగాన్ని మంటల్లో తగలబెట్టి అంత ఆనందంగాను మందు కొడుతున్నాం. లేకపోతే వాడు పెట్టుకోగా నాతో పెట్టుకుంటాడా? 2 అగ్గిపులలో 1 కిరసనాయిల డబ్బాతో భూపతి ఆస్తి మొత్తానికే వారసుడనే వాడిని లేకుండా చేశాను. అది 3వ కంటి వాడికి తెలియకండి. ఇప్పుడు సాక్షాత్తు ఆ నువ్వింకా బ్రతికే ఉన్నావా? మిమ్మల్ని ఇద్దరిని చిత్రవధ చేసి సెంట్రల్ జైలుకి పంపించకుండా నేనెందుకు చూస్తాను రా స్కౌండ్రల్స్? మమ్మల్ని జైలుకి పంపించడం నీ తరం కాదురా బచ్చా. నోర్మోయిరా లుచ్చా. ఏడ్చావు. ఎవరేడుస్తారో ఈ టేప్ విన్న తర్వాత మీకే అర్థమవుతుందిరా. వినండి. మళ్ళీ ఇప్పుడు ఆ మిలిటరీ వాడి కూతుర్ని, ఆ వాసుగాన్ని మంటల్లో తగలబెట్టి మీరిద్దరూ జాయింట్ గా జైల్లో కూర్చుని ఏడవటానికి ఈ సాక్ష్యం చాలదు. మర్యాదగా ఆ టేప్ మాకు లేదా ఈసారి మాత్రం ప్రాణాలతో బయటపడ. ఇచ్చేయి నాయనా. లేకపోతే చప్పట్లు కొట్టి పిలుస్తావా? అవును, పిలువు. చూసావుగా, వాళ్ళందరూ నీ కీలు కీలు కాలు కాలు లాగేస్తారు. మర్యాదగా టేప్. క్యాసెట్ క్యాసెట్
దేవుడు కూడా రక్షించలేడు. ఆగు, ఒక్కసారి తలుపు తెరిచి ఆ గదిలో చూడు. మా తాతగారిని బంధించడానికి మీకు ఎన్నుకుంటున్న రాస్కల్స్. మేము రాస్కల్స్ మేలే. ఇప్పటికైనా నువ్వు మీ తాతయ్య ప్రాణాలతో బయటపడాలంటే మర్యాదగా నువ్వు ఆ టేప్ ఇవ్వు. ఆ తర్వాత మీ తాతయ్య ఆస్తి దస్తావేజులు ఇస్తాడు. మీరు ఇలాంటి తప్పుడు పని ఏదో ఒకటి చేస్తారని నాకు ముందే తెలిసే నీ సంటి తల్లిని నీ జాజిమల్ని ఇద్దరిని జాయింట్ గా బంధించారు. జాజిమల్లి ఏమిటి? మా అమ్మాయిని బంధించారు? ఎక్కడ? మాంగారు అయ్యో డాడీ అమ్మా జాజిమల్లి. అల్లుడు గారు, పోలీసులకు వెళ్ళని అప్పచెప్తాను కానీ ముందు మీరు ఆసుపత్రికి వెళ్ళండి. మీరు మంటల్లో గాలిపారనుకొని మీ అమ్మగారు స్ప్రోట్ అప్పబడున్నారు. క్విక్ నడవండి. తాతగారిని తీసుకుని ఆసుపత్రికి వెళ్ళి మీరు కూడా కదా. ఏమిటమ్మా అలా చూస్తున్నావు? అతను ఎవరనుకుంటున్నావు? నీ కొడుకు వాసమ్మా, నా మనవడమ్మా. అవునమ్మా, మా రాజాకు నీకు పుట్టిన బిడ్డమ్మా, నా మనవడు. పాపం అమ్మా అమ్మా, నీ రక్తం పంచుకుని పుట్టినందుకు నిన్ను మళ్ళీ మామూలు మనిషిని చేసుకోగలిగాను. బాబు